ఈ రోజు ప్లాన్స్ వచ్చేసి మనం అయితే కాఠ్మండూలో ఉన్న పశుపతినాథ్ టెంపుల్ అయితే విజిట్ చేయబోతున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి ఈ ఏరియాలోనే పెద్ద టెంపుల్, లార్డ్ శివ టెంపుల్. టెంపుల్ కి రివ్యూస్ లలో చూస్తే 1000 రూపీస్ టికెటే అంట పశుపతినాథ్ టెంపుల్. నేను అట్లా టికెట్ పెడితే నేనైతే పోను, 1000 రూపాయలు బొక్క. వాళ్ళ ఫాదర్ కి శివుడు నచ్చడు, ఎందుకంటే శ్మశానంలో ఉంటాడు. సో అండ్ యాంగర్ ఎక్కువ కదా, సో అట్లా అనేది ఇష్టం ఉండక ఇన్సల్ట్ చేస్తాడు. ఇంకా ఆ కోపంతో అండ్ బాధతోటి అదే యజ్ఞంలా సతీపడి చనిపోతుంది. మెయిన్ ఎంట్రీ దగ్గరకు వచ్చినాం. జనాలు అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నారా, అదే మెయిన్ ఎంట్రన్స్. ఇంకా దాని లోపల నుంచి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్, జస్ట్ ఓన్లీ ఈ రీజియన్ వరకే. రియల్ గా చెప్తున్నా కదా, అంత నీట్నెస్ ఏం లేదు అసలు. వీళ్ళ టెంపుల్స్ వల్ల చెప్పులు వేసుకొని లోపల పోతున్నారు, ఏమనంటే వీడియోలు దిగద్దు అంటారు. లోపల ఒక్క నిమిషం ఉండలేకపోయినా. ఆన్నే శివలింగం ఉంది, దానికి ఆనిచ్చే చెప్పులు పెడుతున్నారు. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరు? ఈ రోజు వచ్చేసి డే 7 ఇన్ నేపాల్. నిన్నైతే ఫైనల్ గా నేపాల్ కి క్యాపిటల్ కాఠ్మండూకి అయితే రీచ్ అయిపోయినాం. ఆల్మోస్ట్ ఫుల్ డే పట్టింది. లాస్ట్ వీడియో చూసే ఉన్నారు అనుకుంటున్నా, చూడకపోతే లింక్ అయితే కార్ట్ లో ఇస్తా, వెళ్ళి వెంటనే చూడండి. క్రేజీ అడ్వెంచర్ అయితే చేసిన ఉండే, భయంకరమైన రోడ్లు. నిన్న డ్రైవ్ చేసిన రోడ్ వచ్చేసి నేపాల్లోనే ఓల్డెస్ట్ రోడ్, అండ్ రోడ్ పేరు వచ్చేసి పృథ్వీ హైవే, NH03. భయంకరమైన హైవే, అమ్మో బాబోయ్. ఈ రోజు ప్లాన్స్ వచ్చేసి మనం అయితే కాఠ్మండూలో ఉన్న పశుపతినాథ్ టెంపుల్ అయితే విజిట్ చేయబోతున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి ఈ ఏరియాలోనే పెద్ద టెంపుల్, లార్డ్ శివ టెంపుల్. అండ్ సరౌండింగ్స్ కొన్ని ప్లేస్ అయితే కవర్ చేసుకొని మనం రేపు వారు ఎల్లుండి అయితే చైనా బార్డర్ వైపు బయలుదేరబోతున్నాం విత్ బెల్లా. చూడాలి అడ్వెంచర్ ఎలా ఉంటుంది అనేది. ప్రజెంట్ అయితే చాయ్ చేస్తున్నా, చూపిస్తా. గ్రౌండ్ చూడండి ఎంత విశాలంగా ఉంది, పీస్, ఎవ్వరు లేరు. ఎర్లీ మార్నింగ్ లేసి స్నానం చేసిన ఉండే, వేడి నీళ్ళు పెట్టుకున్నా, అండ్ ట్యాంక్లో వాటర్ ఉండే, మంచిగా టెంట్లో పోయి స్నానం చేసేసి ఇంకా ఇప్పుడే చాయ్ చేద్దాం అనుకున్నా. అలాపోయి మనసు మార్చుకొని సేమియా అయితే చేస్తున్నా, కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా అయిపోతుంది అండ్ బాగుంటుంది. ఈ ప్లేస్ ఎక్కడానికి నాకైతే మస్తు దమ్దమైంది అసలు, ఎందుకంటే ఇది మౌంటైన్ రీజియన్ కదా, మొత్తం ఇల్లులు దగ్గర దగ్గర ఉంటాయి. ఇలాంటి ఒక ఖాళీ ప్లేస్ దొరకాలంటే చాలా అంటే చాలా కష్టం. టెంపుల్కి రివ్యూస్లలో చూస్తే 1000 రూపీస్ టికెటే అంట పశుపతినాథ్ టెంపుల్. నేను అట్లా టికెట్ పెడితే నేనైతే పోను, 1000 రూపాయలు బొక్క. గుడికి కూడా టికెట్ లేదు నా నాయన, నాకు అర్థం కాదు. ఏదైనా అట్రాక్షన్ ప్లేస్ కంటే ఓకే, కానీ మరీ అద్మానం గుడికి దిగజారిపోయారు. ఇదంతా కమర్షియల్ తెలుసా, అన్నిటికీ పైసలే. పైసలేంది ఏది పని జరగదు, మొత్తం పైసలే. బక్వాస్ అనిపిస్తుంది నాకైతే. దానికి రోడ్లు రోజుకి ఆల్రెడీ 1100 కడుతున్నాం, మళ్ళీ పైసలు దాని మీద. మన సేమియా అయితే రెడీ, ఎమ్మి సేమియా. ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్సే, ఎంతో దూరం కూడా కాదు. 11 కల్లా వెళ్ళిపోతాం. కరెంట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. టికెట్ ఉందా లేదా అనేది సార్ట్అవుట్ చేయాలా, లేకపోతే రిక్వెస్ట్ చేసి వెళ్ళాలి లోపలికి. 1100 పెట్టి లోపలికి కూడా పోనీయారంట, జస్ట్ బయట తిరగడానికి అని రివ్యూస్ అయితే రాసింది. ఆడికి పోయినాక ఎగ్జాక్ట్ ఏందనేది అప్డేట్ ఇస్తా, ఓకేనా? చలో గాయ్స్, ఆల్ సెట్. బయలుదేరినా, అండ్ బయలుదేరే ముందు మళ్ళీ ఒకసారి రివ్యూస్ అన్ని చెక్ చేసిన, అసలు వెళ్ళరంటారా నాయన ఏమున్నాయని. నార్మల్గా వేరే టెంపుల్స్లలో ఎట్లుంటుంది, ఫ్రీ దర్శనము అండ్ స్పెషల్ దర్శనం ఉంటుంది కదా. దీంట్లో లోపలికి ఎంటర్ అవ్వాలి. లోపల అంటే టెంపుల్ లోపల కూడా పోనీయరు. టెంపుల్ సరౌండింగ్స్ చుట్టూ ఉంటుంది కదా, ఆ గోపురం, మన మెయిన్ మందిర్ ఉంటుంది కదా, దాని చుట్టూ తిరగాలన్నా ప్రతి ఒక్కరు 1100 రూపీస్ మ్యాండేటరీగా కట్టాలి అంట. అండ్ బయట బాబాలు ఉంటారు కదా, వాళ్ళతో ఫోటో దిగాలంటే 500 నేపాలీ రూపీస్ ఇవ్వాలంట. అట్లుండే. అండ్ ఫారినర్స్ కూడా వరస్ట్ రేటింగ్స్ ఇచ్చిర్రు. అండ్ హైలైట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ నువ్వు హిందూలా కనబడలేదు అనుకో, నువ్వు హిందూ అయినా, నువ్వు అపియరెన్స్ లో హిందూలా కనబడకపోయినా లోపలికి పంపారంట. మొత్తం రేసిస్ట్ టెంపుల్ అని ఉంటాయి కదా మనకు రివ్యూస్ లో అయితే ఉంది. బయలుదేరినా, చూద్దాం ఆడికి వెళ్ళినాక.
ఒకవేళ 1100 నేపాలీ రూపీస్ కట్టాలంటే నేనైతే లైట్ తీసుకుంటా, ఎందుకంటే వేస్ట్ పోయి. గాయస్ మీకు ఒక విషయం తెలుసా, నేపాల్లో అది మెయిన్ కాఠ్మండూలో ఇప్పుడు ఈ రోడ్స్ ఉన్నాయి కదా, ఈ రోడ్ పైన మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 50 దాటినాం అనుకో పోలీస్ ఆఫీసర్ ఏదో మూలకు నిలబడి ఫొటోస్ కొడతారంట. స్ట్రిక్ట్ రూల్ అని చెప్పినుండే, అందుకే 50 దాటలేను, అదే లిమిట్లో కొడుతున్నా. అండ్ మనం వేరే రూట్ తీసుకున్నాం, అది చుట్టూ తిప్పి తీసుకొస్తుంది, లైక్ రింగ్ రోడ్. బేసిక్గా ఈ కాఠ్మండూ సిటీకి అవుటర్ రింగ్ రోడ్ ఉంది, ఆ రింగ్ రోడ్ పైన పోతున్నా ప్రజెంట్ అయితే. గైస్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా కదా, ఈ పశుపతినాథ్ టెంపుల్ పక్కన ఒక శక్తిపీఠం ఉంది, దాని స్టోరీ చెప్తా వినండి. మన శివుడి ఫస్ట్ వైఫ్ ఉంది కదా సతీ వచ్చేసి ఒక పెద్ద రాజు కూతురు. ఓకే, ఆ రాజు పేరు దక్ష. అయితే ఈ సతీ చిన్నప్పటి నుంచే శివుడు అంటే చాలా ఇష్టం ఉండే. సో అట్లా ఇంకా శివుడు అంటే ఇష్టంతో ఇంకా పెద్దగా అయినాక శివుని మ్యారేజ్ చేసుకుంటుంది. ఇక్కడ ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ పార్వతి. ఓకే, మ్యారేజ్ చేసుకున్నాక అంటే సతీ శివుణ్ణి మ్యారేజ్ చేసుకోవడం సతీ వాళ్ళ డాడీకి ఇష్టం లేదు, దక్షకు. ఓకే, ఇష్టం లేదు కదా. ఆయనతో ఒకరోజు వాళ్ళ ఫాదర్ ఏదో యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేస్తే ఇప్పుడు శివుణ్ణి ఇంకా సతీని పిలవాడు. సో నన్నే పిలవలేవు అని సతీకి కోపం వచ్చి ఆ యజ్ఞం అవుతున్న ప్రాసెస్లోనే అక్కడికి వెళ్ళి వాళ్ళ డాడీతో గొడవ పెట్టుకుంటుంది, నన్ను ఎందుకు పిలవలేదు, నేను నీ కూతుర్ని కదా అని. అప్పుడు దక్ష ఏం చేస్తాడు, ఈ సతీ వాళ్ళ ఫాదర్ శివుణ్ణి తక్కువ చేసి మాట్లాడతాడు. ఓకేనా, ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి శివుడు నచ్చడు, ఎందుకంటే శ్మశానంలో ఉంటాడు. సో అండ్ యాంగర్ ఎక్కువ కదా, సో అట్లా అనేది ఇష్టం ఉండక ఇన్సల్ట్ చేస్తాడు. ఇంకా ఆ కోపంతో అండ్ బాధతోటి అదే యజ్ఞంలో సతీపడి చనిపోతుంది. ఓకే, ఈ విషయం శివునికి తెలిసినాక శివుడు వచ్చి సతీని పైలోకానికి తీసుకెళ్ళి ఆ కోపంలో ఇంకా తాండవం చేస్తాడు. తాండవం చేసి 3వ కన్ను ఓపెన్ చేసి మొత్తం యూనివర్స్ని డిస్ట్రాయ్ చేద్దాం అని అనుకుంటాడు. ఓకేనా, ఈ విషయం లార్డ్ విష్ణుకి తెలిసి ఎట్లయినా ఆపాలి, లేకపోతే శివుడు తలుచుకుంటే మొత్తం డిస్ట్రాయర్ కదా, వాళ్ళు మొత్తం డిస్ట్రాయ్ చేసే పవర్ శివుడు ఒక్కడికే ఉంది. సో అట్లా అవ్వద్దు అని మన విష్ణు ఏం చేస్తాడు, చక్రం ఉంటుంది కదా, ఆ చక్రాన్ని వదులుతాడు. వదిలినాక ఆ చక్రము మన సతీని ముక్కలుగా చేసేసి ఆల్ ఓవర్ ద యూనివర్స్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పీస్ పడుతుంది, టోటల్ 51. అట్లా ఆ ఒక్క పీస్ వచ్చేసి నీ పీస్ ఉంటుంది కదా, నీ వచ్చేసి నేపాల్లో కాఠ్మండూలో ఈ పశుపతినాథ్ టెంపుల్ పక్క పొంటి అయితే పడ్డది. ఓకేనా, అదే శక్తిపీఠం. ఇప్పుడు మనం ఇది విజిట్ చేసినాక అక్కడికి వెళ్ళినాక అది కూడా చూపిస్తా. ఇది స్టోరీ. అండ్ ఇంకో థింగ్ మర్చిపోయినా, ఈ టెంపుల్ పేరేం తెలుసా, గుహేశ్వరి టెంపుల్. అండ్ మాతాని గుహ్య అని పిలుస్తారు. గుహ్య అంటే ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్లో సీక్రెట్. ఓకేనా, ఇది ఒక సీక్రెట్ అన్నమాట శక్తిపీఠం, మాతా సీక్రెట్ అని అంటారు. అది ఫుల్ ట్రాఫిక్ ఉంది, కాఠ్మండూ ట్రాఫిక్ అయితే వరస్ట్ అసలు. అండ్ ఈ పశుపతినాథ్ స్టోరీ చెప్పడం మర్చిపోయా కదా, ఈ టెంపుల్కి పశుపతినాథ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే శివుడు పశుపతి అవతారంలో అయితే ఉన్నాడు. పశుపతి అంటే మీనింగ్ ఏంటంటే లార్డ్ ఆఫ్ యానిమల్స్, అన్ని యానిమల్స్కి దేవుడు అని అర్థము. సో అందుకు ఆ టెంపుల్కి ఆ పేరు అయితే పెట్టిర్రు. అండ్ ఈ మొత్తం నేపాల్లోనే ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ బిగ్గెస్ట్ టెంపుల్ అంట, శివ టెంపుల్ అని అన్నారు. అది చాలా బాగుంటుందంట, వెళ్ళాము. కాకపోతే ఆ ఒక్కటే ఎంట్రీ ఏందనేది చూద్దాం. గాయస్ టెంపుల్కి అయితే వచ్చేసినాం, ఇంకా ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే పశుపతినాథ్ టెంపుల్. మరి పార్కింగ్కి టికెట్ కట్టాలా, నార్మల్గా పెట్టుకోవచ్చా అనేది ఐడియా లేదు. వాము ఏంద్రా ఈ జనాలు, ఘోరంగా ఉన్నారు జనాలు అయితే. ఎంట్రన్స్ ఎగ్జిట్. వెహికల్ అయితే పార్క్ చేసినాం. ఇంకా వెహికల్కి అయితే తీసుకుంటున్నారు పార్కింగ్ ఛార్జెస్, బట్ ఇప్పుడు కాదు, రిటర్న్ వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర తీసుకొని పంపించడం అయితే జరుగుతుంది. అండ్ టెంపుల్కి ఎంట్రీ ఫీజు ఏం లేదు అని అన్నారు, చూద్దాం లోపలికి వెళ్ళినాక. 4 doors ఓపెన్ ఉన్నాయి, వెళ్ళొచ్చు అని అన్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు గైడ్ కావాలా అని అడుగుతారు, అస్సలు వద్దని చెప్పండి, వేస్ట్ ఆఫ్ మనీ అని అన్నారు రివ్యూస్లో. అండ్ ఇక్కడ ఒక లోకల్ అతన్ని అడిగితే కూడా అదే చెప్పినాడు, వేస్ట్ ఆఫ్ మనీ, అసలు వద్దు వాళ్ళు అని అన్నారు.
మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇదంతా పార్కింగ్ ఏరియానే, కనిపిస్తుంది కదా, మొత్తం పార్కింగ్ ఏరియానే. ఎంట్రీ బేసిక్గా దీనికి మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. ఇట్లా వద్దాం అనుకున్నాం వెహికల్, కాకపోతే అక్కడ క్లోజ్ ఉండడం వల్ల రాలేదు. అండ్ ఇది ఎంట్రన్స్ టెంపుల్కి. మొత్తం షాప్సే ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఛాన్స్ దొరికితే లూటీ వేద్దామని చూస్తారు. ఇక్కడ చెప్పినా కదా, నేపాల్లో మనీ తోటే మొత్తం, మనీ లేనిదే ఏది జరగదు. ఒకటి అబ్జర్వ్ చేయండి, అంటే కొందరు మెడల్లో రుద్రాక్ష ఉంది, డైరెక్ట్ ఇంత రుద్రాక్ష ఉంటాయి కదా, దాన్ని దండ వేసుకొని తిరుగుతున్నారు. మరి రీజన్ ఏందనేది నాకు తెలియదు. ఎవరైనా తెలుగు వాళ్ళు కనిపిస్తారా లేదా చూద్దాం. సెంటర్ పాయింట్కి వచ్చినాం, ఈ నుంచి లెఫ్ట్ వెళ్తే ఇంకా టెంపుల్ వచ్చేస్తుంది. అండ్ మెయిన్ ఎంట్రన్స్ చూపించాను కదా కార్ ఎంటర్ అయ్యేటప్పుడు, అది మెయిన్ ఎంట్రన్స్. ఇంకడంతా నార్మల్గా కూర్చోడానికి దానికే ఉంది ప్లేస్. అండ్ ఇట్ సైడ్ మన యాక్చువల్ టెంపుల్కి దారి. అండ్ బాగుమతి రివర్ వచ్చేసి టెంపుల్కి అటు సైడ్ ఉంది, రైట్ సైడ్లో, అది కూడా చూపిస్తా, వెళ్దాము. ఈ టెంపుల్ ఎందుకు ఇంత ఫేమస్ నాకు తెలియదు, కానీ పిచ్చి జనాలు. చూపిస్తా ఒకసారి చూడండి. మొత్తం నేపాల్లోనే లైక్ ఇది ఫేమస్ అండ్ మోస్ట్ విజిటెడ్ టెంపుల్ అంట, లార్డ్ శివ. వీళ్ళే బాబాలు అని చెప్పినా కదా, ఆరెంజ్ కలర్ డ్రెస్ అయితే వేసుకుంటారు. వీళ్ళు కుంభమేళా పోకుండా ఈడేం చేస్తున్నారో మరి. చాలా దూరమేనా? ఓకే, కుంభమేళా ఇండియాలో కదా. నేను నేపాల్ ఉన్న విషయమే మర్చిపోయినా. నేపాల్ నుంచి కూడా వస్తారు, ఎందుకంటే హిమాలయాస్ నుంచి, అంటే నేపాల్కి ఆనుకునే కదా హిమాలయాస్, అక్కడ నుంచి కూడా వస్తారు. కానీ చాలామంది బాబాలు ఇక్కడ ఉండిపోతున్నారు. మన గెస్ రాంగ్ అయింది, అది కాదు టెంపుల్. ఇట్ సైడా ఇట్ సైడా సార్? మెయిన్ మందిర్ కిదరే. ఇట్ సైడ్ అంట. ఓకే, ఇక్కడ ఉంది. గైస్, పొరపాటున మాత్రం చెప్పులు బయట వదలకండి, ఇక్కడ ఫ్రీగా పెట్టవచ్చు. ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాగ్ తీసుకొని దాంట్లో చెప్పులు వేసి లోపల ఇచ్చేస్తాం అనుకో, ఓకేనా. మళ్ళీ రిటర్న్ వచ్చినాక టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ ఇచ్చేస్తే మళ్ళీ మన చెప్పులు మనకి ఇచ్చేస్తారు. సర్లే అని బయట నన్ను వదిలేసారు అనుకో, వచ్చేసరికి మాయమైపోతాయి, గాయబ్ అయిపోతాయి, ఉండే అనమాట. సో టోకెన్ ఇచ్చారు ఇట్లా. చలో లెట్స్ గో. మెయిన్ ఎంట్రీ దగ్గరకు వచ్చినాం, జనాలు అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నారా, అదే మెయిన్ ఎంట్రన్స్. ఇంకా దాని లోపల నుంచి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్, జస్ట్ ఓన్లీ ఈ రీజియన్ వరకే. కొన్ని టైమ్స్ అయితే 2 hours 3 hours కూడా పడుతుందంట దర్శనానికి, రివ్యూస్లో చదివిన ఉండే. ऊपर है क्या टेम्पल? मेन टेम्पल ये अच्छा ఓకే, దీని వెనకాల ఉందంట మెయిన్ టెంపుల్. అలానే హడావిడి ఉంది మొత్తం. చలో ఇంకా లోపలికి వెళ్తా, వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. గాయస్, మన కాశీలో మణికరణ్ ఘాట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ ఈ ఘాట్. ఇక్కడ ఏంటంటే చనిపోయిన వాళ్ళను కాల్ చేసి ఆ బూడిద ఉంటుంది కదా, దాన్ని అయితే రివర్లో పడేస్తారు. అట్లా మొత్తం అలంకరించి కాల్ చేసి ఆ బూడిదని ఇందులోనే పడేస్తారు. ఇదే బాగుమతి రివర్, అక్కడ ఒకటి జరుగుతుంది. ఇట్లుంటుంది ఘాట్. అదే మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది కదా. డెడ్ బాడీని కాల్చడం అయితే అయిపోయింది, అండ్ అక్కడ నుంచి అందరు వచ్చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని నిమిషాల్లో ఆ ప్లేస్ అంతా పొగ అవ్వబోతుంది, అందుకే. గైస్, అటే కాదు, ఇటు కూడా మొత్తం బాడీస్ కాల్చే ఏరియానే, ఫ్యూనరల్ చేసే ప్లేస్. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే, ఈ నుంచి ఒక 800 meters పైకి నడిస్తే మనకు ఆ శక్తిపీఠ అనేది వస్తుంది. నేనైతే వ్యాన్ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ ఇటే పైకి వెళ్ళి దర్శనం చేసుకొని రివర్స్ వెళ్దాం అనుకుంటున్నాను. చలో వెళ్దాం.
ప్రజెంట్ మనం అయితే శక్తిపీఠ్ దగ్గరికి వెళ్తున్న ప్రాసెస్లో అన్ని పాత టెంపుల్స్ అయితే ఉన్నాయి చూడండి. ఏ సెంచరీ తెలియదు కానీ చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్స్. ఇంకా వీటిని అయితే ఇలానే వదిలేసినారు. అండ్ ఇక్కడ కనిపిస్తుందా, ఇది వచ్చేసి గుప్తేశ్వర్ టెంపుల్ అని ఉంది. ఇక్కడ కూడా మహాదేవే త్రిశూలం చూడండి. ఏడ చూసినా కోతులే ఉన్నాయి. ఇట్లే నడుచుకుంటూ వెళ్ళాలా, వెళ్తే స్ట్రైట్గా మనకైతే శక్తిపీఠ అయితే వస్తుంది. వావ్, ఇక్కడ డియర్స్ కూడా ఉన్నాయి. సో స్వీట్. ఎంత బాగున్నాయి కదా డీల్స్. కింద అక్కడెక్కడో ఉంది టెంపుల్, ఆడికి పోవాలి మనం. గాయస్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఎంట్రన్స్ ఓన్లీ ఫర్ హిందూస్. నార్మల్గా నేపాల్లో హిందూస్ టెంపుల్స్కి హిందూస్ తప్ప ఎవ్వరు పోవడానికి అలౌ లేదు అని రాస్తుంది. అసలు అదేందో. అండ్ లోపల వీడియోగ్రఫీ నాటలో రియల్గా చెప్తున్నాయి కదా, అంత నీట్నెస్ ఏం లేదు అసలు. వీళ్ళ టెంపుల్స్ వల్ల చెప్పులు వేసుకొని లోపల పోతున్నారు, ఏమన్నా అంటే వీడియోలు తీయొద్దు అంటారు. లోపల ఒక్క నిమిషం ఉండలేకపోయినా. ఆన్నే శివలింగం ఉంది, దానికి ఆనిచ్చే చెప్పులు పెడుతున్నారు. ఏం చెప్తాం వీళ్ళకు. ఇదే టెంపుల్ ఏమంత బాగాలేదు, వెళ్ళిపోతున్నా డిసప్పాయింటెడ్. చలో మనకు వాటర్ ఫాల్స్ కరెక్ట్, వెళ్ళిపోదాం. అండ్ ఇంకో థింగ్ చెప్పడం మర్చిపోయినా, ఆ రివ్యూస్లలో రాసినట్టు 1100 నేపాలీ రూపీస్ కట్టాలి అలాంటిది ఏం లేదు. కానీ ఓన్లీ హిందూసే అలవ్ అనేది రాసిరు, కానీ ఎవరిని పర్టికులర్గా అడుగుతలేరు. వీళ్ళ నీట్నెస్కి వీళ్ళ టెంపుల్కి దండం రా బాబు, అసలు ఘోరం. అసలు అంతో ఎంతో కొంచెం ఇది నీట్గా ఉంది, కానీ ఆ శక్తిపీఠ లోపల అయితే చెప్పులు వేసుకొని నడుస్తున్నారు మొత్తం. టెంపుల్ లోపలనే సరౌండింగ్స్లా, అండ్ మెయిన్ టెంపుల్ లోపలికి చెప్పులు లేకుండా అయితే వెళ్తుర్రు. దానికి దీనికి తేడా ఏం లేదు, జస్ట్ మన గడప అవతల గడప యువతలు అని ఉంటుంది కదా అలా. ఫర్ ఎగ్జాంపుల్ మన దేవుని రూమ్ ఉంది కదా, ఆ దేవుని రూమ్ లోపలికి చెప్పులు వేసుకొని పోము. కానీ బయట మన తెలంగాణలో అట్లా వేసుకొని నడవరు, కానీ వేరే స్టేట్స్లలో చెప్పులు వేసుకొని దేవుని రూమ్ బయట అయితే నడుస్తారు కదా. సేమ్ అట్లనే ఆ దేవుని రూమ్ అనేది మెయిన్ విగ్రహం ఉన్న ఏరియా, బయట సరౌండింగ్స్ అంతా టెంపుల్ లోపల కారిడార్ ఏరియా. అట్లా చక్కగా వెళ్ళిపోడే ఇక్కడ 5 నిమిషాలు కూడా ఉండేది లేదు. ఈ ప్లేస్ కనిపిస్తుందా, గేట్ లోపల అన్ని మ్యారేజెస్ అవుతాయి. నేపాల్ వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి బయట అయితే ఎక్కువ వేసుకోరంట, ఓన్లీ ఫుల్ పైసలు ఉన్న వాళ్ళు అట్లా వేసుకుంటారు. మిగతా వాళ్ళందరూ మ్యాక్సిమం ఇట్లనే వేసుకుంటారంట చిన్నగా. ఓన్లీ పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళు ఒక 50 మెంబర్స్ కలిసి చిన్నగా మండపం లాగా వేసుకొని టెంపుల్ దగ్గర పెళ్లి చేసుకొని ఖతం అయిపోతుందంట. గాయస్ ప్రజెంట్ వచ్చేసి వరల్డ్ లోనే ది హైయెస్ట్ శివ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. శివ స్టాచ్యూ యాక్చువల్గా. సో ఈ స్టాచ్యూని ఏమంటారంటే కైలాష్నాథ్ మహాదేవ్ అని పిలుస్తారు. వెనకాల పోస్టర్ ఉంది కదా. సో ఇదంతా పార్కింగ్ ఏరియా. జస్ట్ ఒక 20 నేపాలీ రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా ఇంకా ముంగడికి కూడా వెళ్తాయి వెహికల్స్. నేనేం చెప్తా అంటే వెనకాల పెట్టుకుంటేనే బెస్ట్, ఎందుకంటే జనాలు ఎక్కువ వస్తే రష్ ఉండదు, తొందర వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. బెల్లాని అయితే ఇక్కడ పార్క్ చేసిన, ఇదంతా పార్కింగ్ ఏరియానే. అండ్ ఇక్కడ వెహికల్ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇంకా. సో చూడండి పార్కింగ్ అని రాసి ఉంది. గైస్ నార్మల్గా ఇది ఒక ఎంట్రన్స్ ఉంది, వెనకాల నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్తే ఏంటంటే 100 నేపాలీ రూపీస్ తీసుకుంటారు, 2 minutesలో రీచ్ అవ్వచ్చు. ఈ ఎంట్రన్స్ త్రూ వెళ్తే 10 minutes పడుతుందంట. టికెట్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పినారు.
సో బెటర్ ఏంటంటే ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్దాం. 100 నేపాలీ రూపీస్ సేవ్ అవుతాయి అండ్ టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. అన్నీ ఇంతే చెప్పినా కదా, పైసలు లేని ఏది జరగదు. సో మనీ సేవ్ చేసే ప్లానే వెతుక్కోవాలి. ఎందుకు కాళ్ళు ఉన్నాయి, ఒక 10 నిమిషాలు నడిచేస్తే అయిపోతుంది, రీచ్ అయిపోతాం. ఇట్లా పోయి 2 minutesలో 100 నేపాలీ రూపీస్ ఇచ్చే బదులు ఇది బెస్ట్. అండ్ వెహికల్స్ కూడా వెళ్తాయి ఇక్కడ, కానీ భయంకరంగా ఉన్నాయి రోడ్లు. సో అందుకే చెప్పిన కదా, వెనకాలనే పెట్టేసుకుంటే చాలా బెస్ట్. నాకు తెలిసి షార్ట్ కట్ కావచ్చు, ఇట్లా కూడా ఉంది రూట్, కానీ మేబీ ఇట్లా వెళ్ళొచ్చు అని అనుకుంటున్నా. లెట్స్ గివ్ ఏ ట్రై. ఎవరు లేరు, ఒక్కనే ఉన్నా. ఇక్కడ టూరిజం జీరో. ఎందుకు చెప్పాలా, ఆ రోడ్లు చూసి భయంకరమైన రోడ్లు. చాలా వరకు టూరిస్టులు రారు, వస్తే ఆ పశుపతినాథ్ టెంపుల్కి ఒక్క దగ్గరకు వస్తారు, మొక్కేసి వెళ్ళిపోతారు. ఇంకా అంతేగాని మనలాగా వారాలు వారాలు ఉండరు ఎవరు. అబ్బో భయంకరంగా ఉంది దారి. వచ్చేసిన బ్యాక్ డోర్ నుంచి. వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ 143 feet హైట్లో ఉంది. అమ్మా దమ్ వస్తుంది నాకు. వద్దురాయ. వావ్ వచ్చేసినాం. ఏంద్రా ఏం కావాలి? చలో పైకైతే వెళ్ళిపోదాము. చూడండి శివలింగాలు ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఉన్నాయి అండ్ నేమ్స్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. మ్యాజిక్ షో అంట. మ్యాజిక్ షో ఎక్కడ అవుతుందో మరి. భలే ఉంది కదా. నంది కూడా ఉంది ఇక్కడ. ప్రజెంట్ వాటర్ ఏం పెట్టలేదు లోపల, మంచిగా ఫౌంటైన్లా పెడితే భలే ఉంటుంది. ఈ విగ్రహం వచ్చేసి కాఠ్మండు అవుట్స్కట్స్లో ఉంటుంది. టువర్డ్స్ సిక్కిం వెళ్తున్న సైడ్, అటు సైడ్ పోఖ్రా సైడ్ కాదు, ఇటు సైడ్. అంతే, వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ చేసేది ఏం లేదు. చలో ఇంకా బయలుదేరదాం.